శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ కుకుటేశ్వర వైభవం మూడవ భాగం. అంతటి శిష్యులు గురుదేవులతో ఇట్లు పలికిరి: ఓ గురుదేవ, సకల లోక పరిపాలకులైన సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు భూమండలమునకు వచ్చుట ఎంతటి మహదాశ్చర్యము! తదుపరి ఏమైనది గురుదేవ? మా మనస్సులు ఆ కథను వినవలెనని తహతహలాడుచున్నవి అని శిష్యులు పలుకగా, అంతటి గురుదేవులు కథను చెప్పనారంభించిరి. లోక కళ్యాణకారకులైన ఆ పార్వతీ పరమేశ్వరులు కళింగ దేశమునకు వృద్ధ బ్రాహ్మణ దంపతులుగా వేదములు నలుగురు కుమార్తెలుగా వచ్చి ఆ దేశ గ్రామ శివారున ఒక కుటీరం ఏర్పరుచుకొని జీవనం సాగిస్తూ ఉండిరి. ఒక రోజున ఆ గ్రామ గొల్లపిల్లవాడు ఆ మార్గమున వెళ్తూ ఉండగా ఆ వృద్ధ బ్రాహ్మణ దంపతులు నలుగురు కుమార్తెలు విష పదార్థములను భుజించి ప్రాణములతో కొట్టుమెట్టులాడు సమయంలో ఆ పరిస్థితిలో వారిని చూసిన ఆ గొల్లపిల్లవాడు భయపడి పరుగున గ్రామంలోకి వెళ్ళి అక్కడ పెద్దలకు చెప్పగా ఆ గ్రామ జనులందరూ బ్రాహ్మణ గృహానికి చేరుకొని వారందరికీ విష పదార్థాలకి విరుగుడు పదార్థాలను వారికి ఇచ్చి వారందరినీ ప్రాణాపాయం నుండి రక్షించిరి. కొంత సమయం తరువాత ఆ గ్రామ పెద్ద ఆ వృద్ధ పండితునితో ఇట్లు పలికెను: ఓ బ్రాహ్మణోత్తమ, నీవు పరమనీచుడవు, పాపాత్ముడవు. నీవు చనిపోయుటయే కాక నీ వారందరినీ హతమారుస్తావా? నిన్ను క్షమించేదే లేదు. నీకు సరైన శిక్ష పడే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఆ వృద్ధ బ్రాహ్మణ దంపతులను కుమార్తెలను రాజావారి సంస్థానమునకు తీసుకువెళ్ళి మహారాజా సభయందు ఆ బ్రాహ్మణులను దోషిగా నిలబెట్టిరి. ఆ రోజు మహారాజా వారి జన్మదినం. వారు నిత్య పూజాధికాలు ముగించుకొని మహారాజా దంపతులు ఇద్దరు సభలోకి ప్రవేశించి ఇద్దరూ ఒకే సింహాసనాన్ని అధిష్ఠించి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ న్యాయ ధర్మపరమైన తీర్పును చెప్పుచూ ఆ రాజ్య ప్రజల యొక్క అభినందనలు అందుకుంటూ ఉంటారు. అంతటా మహారాజా వారు మహామంత్రి, ఈరోజు కార్యమేమి అని పలుకగా తక్షణమే మహామంత్రి లేచి నిలబడి, ఓ మహారాజా, ఈరోజు ఒక విచిత్రమైన సమస్య వచ్చినది. ఉత్తర దేశ నివాసి అయిన విశ్వనాథ శర్మ అనే ఈ వృద్ధ పండితుడు ఆత్మహత్యా ప్రయత్నము చేసుకొనడమే కాకుండా తన భార్యా బిడ్డలను కూడా హతమార్చుటకు సిద్ధపడెను. సరైన సమయానికి గ్రామ జనులు అక్కడకు వెళ్ళి వారందరినీ రక్షించిరి. ఇటువంటి పాపకార్యమును తలపెట్టినందుకు ఈ బ్రాహ్మణుడకు తగిన శిక్ష విధించమని, ఇటువంటి పాపకార్యమును భవిష్యత్తులో ఎవరూ చేయకుండా తీర్పుని చెప్పండి మహారాజా అని మహామంత్రి పలుకగా, దోషిగా రాజు ఎదుట నిలబడి వృద్ధ బ్రాహ్మణునితో రాజు ఇట్లు పలికెను: ఓ బ్రాహ్మణోత్తమ, మీకు సర్వము తెలుసు, సర్వశాస్త్రములు క్షుణ్ణంగా తెలుసుకున్న మహాజ్ఞాన సంపన్నులు, సర్వజనులకు ధర్మ మార్గాన్ని బోధించే మీరే ఈ పొరపాటు ఎలా చేసితిరి? సద్బ్రాహ్మణుడు అంటే సరస్వతీపుత్రుడు అంటారు. మీ వంటి వారు ఇలా చేయడం ధర్మమా? అయినను ఇటువంటి పాపకార్యము చేయడానికి కారణం ఏమి అని రాజుగారు బ్రాహ్మణుని అడుగగా, అంతటి ఆ వృద్ధ పండితుడు రాజావారితో ఇట్లు పలికెను: ఓ మహారాజా, ఏమని చెప్పను? నా జీవిత గాథ, నా జీవిత ప్రయాణంలో అన్నింటినీ కోల్పోయాను. చివరకు ఈ గ్రామం చేరినాను. రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నాకు అనారోగ్యం ప్రాప్తించినది. ఇంట్లో గడవక చాలా కష్టమైనది. 15 రోజులుగా పస్తులుంటున్నాము. లోకం తెలియని అమాయకులు నా ఆడబిడ్డలు, మాయా మర్మం తెలియని అమాయకురాలు నా భార్య. వారికి సమాజంలో ఎలా బ్రతకాలో తెలియని అమాయకులు. తినడానికి తిండి లేక, ఆత్మాభిమానం చంపుకొని ఎవరిని చేయి చాచి అడగలేక ఇటువంటి పాపకార్యాన్ని చేయడానికి పూనుకున్నాను. నేను చనిపోతే వారెలా జీవించగలరు? వారికి దిక్కెవరు అని ఆలోచించి ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను. నాది ముమ్మాటికి పొరపాటే. నా వంటి దుర్మార్గుడు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు. నాకు అతి భయంకరమైన ఘోరమైన శిక్ష వేయండి. కానీ మహారాజా, నాది ఒక మనవి. నా భార్య బిడ్డలకు ఎక్కడికి వెళ్తారో, ఎలా జీవించాలో
తెలియదు. నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారో అని భయంగా ఉంది ప్రభో. కాస్త దయ చూపించండి. నన్ను ఉరి తీసిన తరువాత నా భార్య బిడ్డలకు కాస్త అన్నము పెట్టండి. వారిపై కాస్త జాలి చూపించండి మహారాజా అని పలికి గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తూ కన్నీరు మున్నీరై శోకిస్తూ ఒక్కసారిగా రాజా వారి సభలో కుప్పకూలిపోతాడు. ఈ బ్రాహ్మణుడు కథ విన్న గ్రామజనులందరూ, సభలో అందరూ, రాజదంపతులు ఇద్దరు కన్నీళ్లు పర్యంతులై అవుతారు. కొంతసేపటికి బ్రాహ్మణుడు లేచి, అయ్యా మహారాజా, నన్ను క్షమించండి. అన్నము తిని ఎన్నో రోజులైంది, అందుకే కళ్ళు తిరిగాయి ప్రభో అని పలికి కన్నీళ్లు కారుస్తూ రాజు ఎదుట నిలబడి, మహారాజా, మా వంటి వారికి కన్నీళ్ళు, కష్టాలు, ఆకలి బాధలు, రుణ బాధలు సర్వసాధారణం. ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి అని ఏడుస్తూ మహారాజు ముందు నిలబడగా, అంతటి మహారాజు దంపతులు మనస్తాపానికి లోనై, నా రాజ్యంలో ఒక పేద బ్రాహ్మణుడికి ఆకలితో అలమటించుటయ్యా, మిమ్ములను మీ కుటుంబమును మేము ఆదుకొనలేమా? చింతించకు బ్రాహ్మణోత్తమ, నా రాజ్యంలో నీకు నీ భార్య బిడ్డలకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. అంతట రాజు మహామంత్రితో ఇట్లు పలికెను, ఈ పండితుడను మన రాజ్యంలో రాజగురువుగా నియమించండి. ఈ బ్రాహ్మణ కన్యలను తగు బ్రాహ్మణ కుమారులను చూసి ఘనంగా వివాహములు జరిపించండి. ఈ బ్రాహ్మణ కుటుంబం ఉండేందుకు సకల సదుపాయాలతో భవనమును ఏర్పాటు చేయండి. ఈ బ్రాహ్మణుడు ఈ రోజు నుండి మన రాజ్యానికి గురుదేవులు. వారిని గౌరవించండి, నమస్కరించండి, అది మన ధర్మం. బ్రాహ్మణుడు అంటేనే బ్రహ్మ అంశం నుండి ఉద్భవించిన మణులు, మాణిక్యాలే కనుక వారు గౌరవనీయమాలు అని శాసనాన్ని రాజ్యసభలో పలికిరి. అంతటా పేద బ్రాహ్మణుడు మహారాజా వారితో ఇట్లు పలికెను, ఓ మహారాజా, మీ వంటి మహనీయుల గురించి గ్రంథములు యందు చదివాను, గురువులు పెద్దలు చెప్పగా విన్నాను, నేను నా కనులారా చూస్తున్నాను. మీరు, మీ కుటుంబం, మీ వంశం సూర్యచంద్రులు ఉన్నంత కాలం శాశ్వత కీర్తిని పొందుగాక. రాజ్య దంపతులైన మీకు ఈశ్వర కైవల్యం ప్రాప్తిరస్తు, శాశ్వత కైలాస నివాస ప్రాప్తిరస్తు అని ఈశ్వరుడు ప్రసాదించారు.